హలో ఫ్రెండ్స్, ఈరోజు మగ్గాల గురించి చీరల గురించి నేను చెప్తాను. కొంత అబ్జర్వ్ చేయండి. ఇవి చీరలు ఏమి తీస్తే ఇలా ఉంటాయి. ఏమి ఇవి ఈ కయ్యా చీర అంటారు. ఇది కమ్మి పైన ఉండేది. ఇది మగ్గం ఆడుతూ ఉంది. ఏమి చూడు ఫ్రెండ్స్, మగ్గాలంటే ఇట్లాగే ఉంటాయి. శబ్దం ఉంటుంది. శబ్దం ఉంటుందని మేము మ్యూట్లో పెట్టినాం, ఏమనుకోవద్దు. ఇదో మగ్గం మారుతూ ఉంది. ఇది కయ్యా మారుతూ ఉంటుంది. దీనికి అని అంటారు. దానికి ఆడేది లాటు అని అంటారు. లోపల కొమ్ము పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఇప్పుడు కయ్య మారుతుంది. డిజైన్ కయ్య అనగా డిజైన్ అంటారు. ఏమి అదమ్మా, ఇప్పుడే కయ్య మారింది. ఇది మోటారు. ఏమి కింద బెల్ట్ ఉంది. అవి ఆడేటి పైన ఇది అని మెరిల్ అంటారు. అది ఎలా ఆడుతూ ఉంటుంది. ఇది అని అంటారు దీనికి. ఇక్కడ కింద పట్టా కట్టినాం. ఎందుకంటే అది కలరు బ్లాక్ ఉంది కాబట్టి వైట్ పట్టా కడితే కళ్ళకు కానొస్తుందని బ్లాక్ కలర్ మీద వైట్ పేపర్ కట్టేసినాము. ఏమి అది జెర్రీ. ఏమి పైన జెర్రీ బిల్ల. అది మగ్గాంది. ఏమి ఇదో ఫ్రెండ్స్, మగ్గం ఆడుతూ ఉంది చూడండి. ఇది వేరే మగ్గము. కలరు దీనికి లైట్ కలర్ పడిగి ఇచ్చారు. కొమ్ము పోతా ఉంది, వస్తూ ఉంది. కయ్య ఇది చిన్న కయ్య. ఎక్కువ బాక్స్ ఆడుతూ ఉండాలి. ఏం పెద్ద ఏం బరువే ఉండదు. ఊరికే చేయబెట్టాం మనము, అంతవరకే. కానీ అదో ఇప్పుడు బోటు పెట్టినాము. దాని లోపల దారం ఉంటుంది. ఆ దారం కడ్డీ ఉంటుంది చేతిలో. కడ్డీలోంచి పెరికినాం. ఇప్పుడు మళ్ళీ కొంచెం పడుగు సల్లు పెట్టి ఇడ్చాలా. సల్లు ఎందుకు చేయాలంటే మళ్ళీ కచ్చా మాదిరి కాని రాకుండా మగ్గం ఇడ్చాలా. ఏమి ఇట్లా నిదానంగా ఆడుతూ ఉంటుంది. ఇది జెర్రీ. ఇది కలర్ వేరే మగ్గాంది. ఏమి దీనికి ఆరెంజ్ కలరు అంటారు ఈ మగ్గానికి. ఏమి ఆరెంజ్లో వైటు కయ్య అంటే డిజైన్ మాదిరి చిన్నగా వస్తుంది. మన దోమతెర ఎట్టుంటుందో ఆ డిజైన్ లాగా అట్లా బాగా కానొస్తుంది. కట్టుకుంటే బాగా లుక్ ఉంటుంది. ఏమి చిన్న డిజైన్ అది. ఇది సాదా మగ్గము. ఇది మామూలు సాదాగా ఉంటుంది. ఇది పసుపు కలరు చీర. ఏమి ఈ మగ్గం నిలబెట్టినాము. ఇది ఎందుకంటే భోజనం చేయడానికి పోయినాం, అందుకే మగ్గం నిలబడింది. భోజనం చేసిన తర్వాత ఈ బ్లాక్ బోట్లు. ఏమి దానికి ఊస అంటారు. అది ఎర్రగా ఉండేదానికి. ఇది లాటు. అది ఆడుతూనే ఉంటుంది. అది ఇంత ఆడడం వల్ల అంత మనకు బట్ట ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది. ఇది పెద్ద మిషను. ఏమి ఈ డిజైను మనం ఇప్పుడు వేయలేదు, ఫస్ట్ వేసినాము. ఎందుకంటే మిషన్ మనం అట్నే పెట్టినాం, బయట పెడితే చెడిపోతుందని. ఏమి
ఇది చక్రము మగ్గాంది ఆడుతూ ఉంటుంది. అది అని ఈ కలరు బాగానే ఉంటుంది ఫ్రెండ్స్, బాగుంది ఇది శారీ. ఇది బోట్ల రాటము, ఇట బోట్లు ఆడుతూ ఉంటాయి. ఇదే బోట్లు తీసుకుపోయి మగ్గానికి పెడతాం. ఈ కింద బుడ్లు ఉన్నాయి. ఏమి ఈ రాటం ఒకేసారి 8 కదుర్లు పడతాయి. 2 మగ్గాలు కానీ 3 మగ్గాలు కానీ ఇది బోట్లు ప్రొటెక్ట్ ఎక్కువ చేస్తుంది. ఏమి కింద మోటార్ ఉంటుంది. ఈ బుడ్లలోంచి నూలు వస్తుంది. ఆ నూలులోంచి ఆ బోట్లలోకి వెళ్ళి ఆ బోట్లు పోయి మగ్గంలో పడతాయి. ఇది 16 కదుల రాటము. ఎందుకంటే మనకు మగ్గాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ రాటం పెద్దది తీసుకున్నాము. ఏమి ఇదో ఫ్రెండ్స్, అదే ఆ బోట్లు తీసుకొచ్చి దీంట్లో పెడతాము. అదే కలర్ చూశారు కదా మీరు, సేమ్ కలరు. అదో దారం ఉంటుంది, పక్కన చిన్న ఒక కడ్డీ ఉంటుంది లాగడానికి. ఏమి ఆ కడ్డీ వల్ల మగ్గం చూడు మళ్ళీ రన్నింగ్ చేస్తున్నాము. ఆ రన్నింగ్ వల్ల మగ్గం ఆడుతూ ఉంటుంది. ఏమి ఇది కయ్య కాబట్టి ఇది ఆటోమేటిక్. ఎందుకంటే ఆటోమేటిక్ అంటే పోగు ఆఫ్ అవ్వడానికి ఇది. ఏమి అది బెల్టు, ఇది బెల్టు మోటరు. ఏమి ఇది కయ్య మారడానికి వాడే మిషను. ఎంత కయ్య అయినా ఇది సునాయాసంగా మనం కంప్యూటర్ మాదిరి టైప్ చేసుకోవచ్చు. ఏమి ఎన్న డిజైన్ అయినా కూడా మనం ఊరికే సెల్లు మాదిరి వత్తవచ్చు. అది ఆడికి చీర మొదలు పెట్టేశాము. అది చీరకు దారము. ఈ నుంచి మనం చీర 6 గజాలు ఉంటుంది. ఆ 6 గజాలు దారం కొలుచుకొని చీర మొదలు పెట్టాము. ఇదో నిదానంగా మగ్గం ఆడుతూ ఉంటుంది. ఇది ఆటోమేటిక్. ఈ డిజైన్ చాలా బాగుంది చూడండి. అది రోలరు. ఆ చీరలు మనం 15 కానీ 10 కానీ తీసుకోవచ్చు. దీనికి దాదాపు ఒక 12-13 ఉంటాయి. ఎందుకంటే మనం టైం బట్టి తీసుకుంటూ ఉంటాము. ఇవి దానికేమి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది జెర్రీ, అది డిజైను. ఒక్కొక్క పడుగు ఒక్కొక్క డిజైన్లా ఉంటుంది. అది దానికి ఏటు కట్ట అంటారు. ఆ ఏటు వల్ల మగ్గం రన్నింగ్ అవుతూ ఉంటుంది. ఇది లాటు. ఇదో ఫ్రెండ్స్ మగ్గం ఆడుతూ ఉంది. ఇది అది బ్రేకు. ఇప్పుడే చీర మొదలు పెట్టాము. ఇది కూడా అంతే. ఇదో మళ్ళీ దీనికి జెర్రీ అంటారు. ఇది కమ్మి వేస్తున్నాము. ఏమి దీని మాదిరి అది దారం వస్తుంది. మళ్ళీ పెట్టినాము. దీనికి కమ్మి వేయాలా. కమ్మి అనగా లాస్ట్ చిరుకుంగు మాదిరి వస్తుందిలే, దానికి కమ్మి అంటారు. 2 బాక్సులు ఆడాలా. ఏమి కయ్య మారుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. అదే చూడండి ఫ్రెండ్స్, ఈ కమ్మి ఎట్లా వేస్తామో మీకు ఇప్పుడు దీంట్లో నేను చెప్తాను. ఆ డిజైన్ కూడా మీకు ఒకసారి ఎలా ఉంటుందో చూపిస్తాము. మీరు అంత అబ్జర్వ్ చేయండి. ఇది జెర్రీ పట్టె. ఇది కయ్యల్ది డిజైను. అది ఆడుతూ ఉంటుంది.
ఇది పట్టే అయిన తర్వాత మనం మళ్ళీ నూలు వేయాల. ఇప్పుడు కయ్య మారుతుంది. కయ్య మారింది చూడండి. ఇప్పుడు నూలు బోట్ ఆడుతూ ఉంది. మీకు పూర్తిగా మళ్ళా 10 నిమిషాల తర్వాత అయినా కూడా ఇది కమ్మి మీకు క్లారిటీగా నీట్గా ఎట్లా వచ్చిందనేది చూపించబోతున్నాము మీకు. ఒక పట్టె మారింది. మొత్తం 5 పట్టెలు వేస్తారు. లాస్ట్లో దీని ఇలాగే జెర్రీ కూడా ఉంటుంది. ఇదో ఇక్కడ పోగులు పోయినాయి. పోగులు సరి చేసుకోవాలి. కొంచెం బిర్రు వస్తుంటాయి, మామూలు లూజ్ అవుతుంటాయి. అవి మనం అడ్జస్ట్ చేసుకుంటూ మగ్గాన్ని మనం నిదానంగా మొదలు పెట్టుకొని ఇడుస్తూ ఉండాలి. ఇది కమ్మి ఇలా నిదానంగా ఈ పట్టెలు పడతాయి. మనం చూసుకొని కమ్మి వేసుకోవాలి. ఈ చీరలు మన దీంట్లో 12, 13 ఉంటాయి. ఏమంటే కొంచెం మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి, బాగుంటుంది. మనకు కూడా మళ్ళీ తీసిన తర్వాత గలీజ్ అనేది పోగులు అడ్డు గలీజ్ ఉండదు. ఏమి ఇంకా బోట్ అయిపోతే బోటు పెట్టి మళ్ళీ మనం జెండక్ చేసుకుంటూ ఉండాలి. మనకు అదే పని కాబట్టి మగ్గాల గురించి మనం అదే పనిలో ఉంటాం. అది పోగు కాని రాకుంటే లైట్లో పెట్టి చూసుకొని పోగు తీసుకుంటూ ఉండాలి. అది కయ్య మారకుండా చూసుకుంటూ ఉండాలి. మనం కూడా ఏముంది ఏం లేదని కూడా మనం కూడా ఒకసారికి 2 సార్లు అబ్జర్వ్ చేసుకొని మగ్గం ఇడుస్తూ ఉండాలి. ఇది కమ్మి ఫ్రెండ్స్. ఈ కమ్మి ఈ చీరకు ఇట్లాగానే ఉంటుంది. ఇదే కమ్మి వేయాలి. ఇదే డిజైన్, ఇదే కమ్మి, ఇదే చీర. ఇవి దారం చీర 6 గజాలు. మొత్తం కొలుచుకుంటూ 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఇబ్బంది లేకోకుండా ఉంటుంది. ఆ డబ్బాల్లో నీళ్ళు ఉంటాయి. ఆ బోట్లు నానబెట్టుకోవాలా. చీర టెంపర్ ఉండాలంటే బోట్లు నానబెట్టి మగ్గం ఇడిస్తే ఉంటుంది టెంపరు. లేకపోతే చీర మెత్తబడిపోయి లూజుగా ఉంటుంది, బాగా ఉండదు, షైనింగ్ ఉండదు. అందుకే నీళ్ళల్లో నానబెట్టుకుంటుంటాము. ఈ 2 మగ్గాలు ఒక మనిషే ఇడిసవచ్చు. కొందరు ఒకరే ఇడుస్తుంటారు, కొందరు అలవాటు వాళ్ళకి, ఎవరి అలవాటు వాళ్ళకు ఉంటుంది. దానికేమి అబ్జెక్షన్ ఏం లేదు. ఇది చిన్న కయ్య ఫ్రెండ్స్. ఇది కయ్య బాక్స్ ఆడుతూనే ఉంటుంది. అదో కింద ఆడుతూనే ఉంది చూడండి. బాక్స్ ఒకసారి చూడండి. ఇప్పుడు మనం చీరలు తీసుకున్నాము, ఇలా కట్ చేసుకోవాలి. ఆ రోలర్కు అన్ని చీరలన్నీ కుట్టుకొని ఉంటాయి. మనం నిదానంగా చక్కగా కట్ చేసుకోవాలి. ఇప్పుడే కొంచెం చీరలు 1కి 1 వస్తూనే ఉంటాయి. ఈ డిజైన్ బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇది కమ్మి మాదిరి మీకు ముందర ఉండేది. ఆ దారం మనం ఒక చీరకు చుట్టుకుంటూ పక్కన పెట్టుకుంటూ ఉండాలి.
6 గజాలు చీర 6 గజాల దారం ఉంటుంది. ఏమి ఒక్కొక్క చీరకు ఒక్కొక్క దారము తీసి మనం పక్కన పెట్టుకొని ఎన్ని చీరలు అయినాయో ఎన్ని దారాలు ఉంటే అన్ని చీరలు అయినట్టు అది మనకు అందాజుగా మనం గుర్తు పెట్టుకొని ఉంచుకోవాలి. అది కచ్చ అంటారు. వాడికి చీర అయిపోయిందని మనకు గుర్తు. ఆ గుర్తుని బట్టి మనం చీర కట్ చేసుకోవాలి. చూడు ఫ్రెండ్స్, చీరలు ఇట్లా ఉంటాయి. దీన్ని కాటన్ చీరలు అంటారు. ఇవి చాలా సున్నితంగాను ఎండాకాలంలో బాగా మనిషికి చెమట పట్టకుండా ఉంటాయి. చాలామంది సీరియల్స్లలో ఎక్కువగా ఇవే చాలా వాడుతూ ఉన్నారు. ఇవో ఫ్రెండ్స్, ఇవి చీరలు. ఇవి 10 లేక 12 చీరలు ఉంటాయి. ఇవి అన్నీ మనం ఒక్కొక్కటి కట్ చేసుకొని మడత వేసుకోవాలి. మీకు మడత గురించి నేను మళ్ళా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇవి వేరే కలర్ చీరలు. దాని మాదిరి దీన్ని కూడా అలాగనే చేసుకుంటూ పోతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి బ్లాక్ కలర్ శారీ. ఇవి డిజైన్, ఇవి వేరే మోడల్ ఉంటాయి. ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క మోడల్. అది దారము. ఇవి నిదానంగా మనం మడత పెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.